అంటే దీన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రభుత్వం చేపట్టాల్సినటువంటి ముందస్తు చర్యలు అంటే పాఠశాలల నమ్మకం కలిగించాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయట్లేదు. మరో పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాలలు ఏవైతే గత సర్కారులో మూతపడ్డటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా పునఃపరిశీలిస్తాం. వాటిని అంతేకాకుండా వాటిని రీఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు రీఓపెన్ చేసినటువంటి పాఠశాలలు ఎక్కడ కూడా మనకు కనపడట్లేదు. ఒకవేళ పాఠశాలలు ఇప్పటికే చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఉన్నటువంటి పిల్లలంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో అడ్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళకు లాభం ఉండేటువంటి ఆస్కారం ఉంటుందనేది కూడా ఇప్పుడు చూడాలి. ఇది కేవలం తూతూ మంత్రంగా మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది తప్పించి క్షేత్రస్థాయిలో మనకు కనపడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చూసుకోవడానికి అంటే కేవలం ఇద్దరు మాత్రం ఉపాధ్యాయులు ఉన్నారు. ఒక సంబంధించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు కూడా ఇక్కడ లేనటువంటి పరిస్థితి. ఒకటే మేడం ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి.